హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఎపిసోడ్లో మొన్న వన్ప్లస్ కంపెనీ రీసెంట్గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి వన్ప్లస్ 7 Pro వర్సెస్ Oppo Reno 10X జూమ్, ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఏది బెస్ట్ అనే దాని గురించి ఒక క్లారిటీ మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఈ వీడియో మీలో చాలామంది వెరీ కామన్గా నన్ను కామెంట్ సెక్షన్లో రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీతో పాటు మీకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. రెండు కూడా మంచి ఫోన్సే, కాకపోతే వీటన్నిటిలో ఏది చూస్ చేసుకోవాలో తెలియని వాళ్ళ కోసం ఒక క్లారిటీ కోసం ఈ వీడియోని తీసుకొని రావడం అయితే జరిగింది. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండింటిలో కూడా 2019కి సంబంధించినటువంటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 SoC చిప్ సెట్ రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ ద క్లాక్ స్పీడ్ ఆఫ్ 2.84 GHz. ఇక రెండు కూడా మనకి ఆక్టోకోర్ బిల్డ్ స్ట్రక్చర్ మీద బిల్డప్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక లేటెస్ట్ టెక్నాలజీ అయినటువంటి LPX DDR4 టెక్నాలజీతో రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలో కూడా మనకి 6GB ఆఫ్ ర్యామ్ అలాగే 8GB ఆఫ్ ర్యామ్ ఇట్లా రెండు వేరియంట్, అలాగే ఈ రెండిటిలో ర్యామ్స్ వచ్చేటప్పటికి LPX DDR4 టెక్నాలజీని యూజ్ చేశారు. రెండిటిలో సేమ్ అని చెప్తాను. ఇకపోతే స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో కూడా వెరీ కామన్, రెండిటిలో కూడా మనకి 128GB అలాగే 256GB ఇట్లా రెండు వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్స్ మనకు దొరకడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రెండిటిలో ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయాల్లోనే మనకు స్పెక్స్ చూసామన్నట్లయితే ఒప్పో రెనోలో మీరు చూసారంటే UFS 2.0 టెక్నాలజీని వాడారు, వన్ప్లస్ 7 Proలో మీరు చూసారంటే UFS 3.0 టెక్నాలజీని వాడారు. సో రెండిటిలో ఈ టెక్నాలజీలో డిఫరెన్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారు అన్నట్లయితే కనుక రెండిటిలో మనకి డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ ఏదైతే ఉందో వన్ప్లస్ 7 Proలో మరింత వేగంగా ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ద ఒప్పో రెనో కన్నా. ఒకవేళ మీరు కంప్యూటర్ నుంచి డేటాని ఎక్కువగా ఫ్రీక్వెంట్గా డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంటారు, లేదా అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు, లేదా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు, లేదా మీరు ఫొటోస్ గ్రాప్ చేసినప్పుడు డేటా స్టోరేజ్, ఇంకా చెప్పాలంటే లిటరల్లీ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో మీరు ఏదన్నా యాప్ని కానీ లేదా ఏదైనా వర్క్ని కానీ యాక్సెస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక అది చాలా వేగంగా కంప్లీట్ చేయగలరు UFS 3.0 టెక్నాలజీ ఉండటం వల్ల. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫోన్ ఇన్ ద మొబైల్ ఫోన్ వరల్డ్ విచ్ కమ్స్ విత్ UFS 3.0. రెండు ఫోన్స్లో GPU విషయానికి వచ్చేసేద్దాం. సో రెండిట్లో కూడా మనకి ఎడ్జ్నోకి సంబంధించినటువంటి 640 GPU ఉంటుంది. సో గ్రాఫిక్స్ విషయంలో, గ్రాఫిక్స్ డెలివరీ విషయంలో రెండు కూడా ఈక్వల్గా పెర్ఫామ్ చేయగలవు. ఇకపోతే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయం యాజ్ యూజువల్గా నేను ఇందాక చెప్పినట్లుగా మీకు వన్ప్లస్ 7 Proలో అయితే ఎడిషనల్గా మెమరీ కార్డ్ స్లాట్ దొరకదు. అంటే ఎడిషనల్గా మీరు ఏ విధమైనటువంటి మెమరీని ఎక్స్పాండబుల్ చేయలేరు. అంటే కంపెనీ వాళ్ళు మీకు 128GB వేరియంట్ని పర్చేజ్ చేశారంటే 128GB మీకు స్టోరేజ్ మెమరీ ఉండడం జరుగుతుంది. 256GB అయితే 256GB స్టోరేజ్ వేరియంట్ ఉండడం జరుగుతుంది. ఒప్పో రెనోలో వచ్చేటప్పటికి 128GB స్టోరేజ్ వేరియంట్ మనకు వస్తుంది. అండ్ అదనంగా మీరు మెమరీ కార్డ్ సహాయంతో ఎడిషనల్ మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు హ్యూజ్ లాట్స్ ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్ కావాలి అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి 256GB ఉంది, లేదు ఇంకా అంతకన్నా ఎక్కువ డేటాను స్టోర్ చేసుకుంటాను అన్నట్లయితే కనుక సింప్లీ మై సజెషన్స్ గో విత్ ఒప్పో రెనో అనే నేను అంటాను. ఏ ఫోన్ కొన్న మెయిన్ ప్రయారిటీగా మనం చూసేది డిస్ప్లే. సో ఆ కేటగిరీని మనం రెండిట్లో కంపేర్ చేసి చూద్దాం. సో దీంట్లో రెండిటిలో కూడా AMOLED LED స్క్రీన్స్ రావడం జరుగుతుంది. వన్ప్లస్లో వచ్చేటప్పటికే ఫ్లూయిడ్ AMOLED LED టెక్నాలజీ అని చెప్పి, అంటే వన్ప్లస్ AMOLED LED స్క్రీన్లోనే ఇది నెక్స్ట్ జనరేషన్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు. సో ఆ స్క్రీన్ని మనం ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. సో స్క్రీన్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వన్ప్లస్ మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది ఒప్పో రెనో కన్నా. ఇక రెండిటిలో మనం పిక్సెల్ రెజల్యూషన్లో చూసారు అన్నట్లయితే కనుక రెజల్యూషన్లో కూడా మనకి వన్ప్లస్ మరింత బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒప్పో రెనోలో మీరు చూసారన్నట్లయితే 1080x2340 పిక్సెల్ రావడం జరుగుతుంది. మనకి వన్ప్లస్ 7 Proలో మీరు చూసారన్నట్లయితే 1440x3120 పిక్సెల్ అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఇకపోతే రెండిటిలో స్క్రీన్ ఆస్పెక్టస్ రేషియో వచ్చేటప్పటికే వెరీ కామన్ 19:5:9లో రావడం జరుగుతుంది. రెండిట్లో కూడా సేమ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక రెండిటిలో మనకి ఏ విధమైనటువంటి బ్రెజల్స్ ఉండవు. అంటే మనకి ఫ్రంట్ కెమెరా కోసం నాచెస్ ఇస్తారు కదా, అలాగే బ్రెజల్స్ కూడా లేకుండా ఆల్మోస్ట్ ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్స్ని మనం చూసేటువంటి సదుపాయాన్ని కంపెనీస్ మనకు ప్రొవైడ్ చేశారు. రెండిట్లో కూడా మనకు పాపప్ కెమెరాలే, కాకపోతే వన్ప్లస్లో వచ్చేటప్పటికే స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఒప్పో రెనోలో వచ్చేటప్పటికే మనకి షార్క్ ఫిన్ లాగా డైరెక్ట్గా మనకు పాపప్ అవడం జరుగుతుంది. సో ఇట్లా మనకు రెండిట్లో కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటుంది, అంటే పాపప్ స్టైల్లో. ఇక రెండిటిలో పిక్సెల్ డెన్సిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీకు ఒప్పో రెనో వచ్చేటప్పటికే కేవలం 390 PPI జనరేట్ చేయగలిగితే వన్ప్లస్ 7 Pro వచ్చేటప్పటికే సుమారుగా మీకు 515 PPI పిక్సెల్ డెన్సిటీ మనకు రావడం జరుగుతుంది. అంటే పిక్సెల్స్ పర్ స్క్వేర్ ఇంచ్ని జనరేట్ చేయగలవు. సో ఇది ఆసమ్గా ఉంటుంది. ఇకపోతే దీంట్లో
మరొక విశేషం ఏంటంటే OnePlus వచ్చేటప్పటికే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకవేళ మీరు ఏదన్నా గ్రాఫిక్స్ ఓరియంటెడ్ గేమ్స్ కానీ లేదన్నట్లయితే గేమ్ ఓరియంటెడ్ అంటే ఏదైనా మీకు గేమ్ ఎంతజియాజీ అన్నట్లయితే కనుక సింప్లీ మై సజెషన్ ఇస్ గో విత్ OnePlus 7 Pro. ఆల్మోస్ట్ ఆల్ ఈ సెగ్మెంట్లో దిస్ ఈస్ ఫస్ట్ ఇన్ క్లాస్. అంటే ఈ కంపెనీ మొదటిగా మనకి ఈ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో డిజైన్ చేసినటువంటి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇది కామన్ సెగ్మెంట్లో, నేను గేమింగ్ మొబైల్ ఫోన్స్ దాని గురించి మాట్లాడలేదు. ఇది రెనోలో మీరు చూసారో అన్నట్లయితే కనుక రెగ్యులర్గా 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే దొరకడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రొటెక్షన్ టెక్నాలజీ అంటే డిస్ప్లే పైన వాడినటువంటి ప్రొటెక్షన్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే OnePlusలో వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీని తీసుకొచ్చారు. వేరే రెనోలో వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 టెక్నాలజీని తీసుకొచ్చారు. సో 5 జనరేషన్ కన్నా 6 జనరేషన్ మరింత బెటర్గా పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. అంటే రెనోలో మనకి మొబైల్ ఫోన్ ఫిజికల్గా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కొంచెం తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు ద OnePlus 7 Pro కన్నా. ఇక బాడీ టు స్క్రీన్ రేషియో విషయానికి వచ్చారు అన్నట్లయితే అంటే ఎంత థిన్ బ్రెజల్స్ని వీళ్ళు వాడారు అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే మొదటిగా మీరు ఒప్పో రెనో చూసారు అన్నట్లయితే కనుక 85.31 రేషియోలో మనకు రావడం జరుగుతుంది. వేర్ మనకి OnePlus 7 Pro వచ్చేటప్పటికే సుమారుగా 88.3% రేషియో రావడం జరుగుతుంది. అంటే మనకి ఒప్పో రెనో కన్నా OnePlus 7లో మనకి ఏమవుతుందంటే థిన్ బ్రెజల్స్ ఉండడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక ఒప్పో రెనోతో కంపేర్ చేస్తే డిస్ప్లే విషయంలో మరొక స్టెప్ ముందుదనే చెప్పొచ్చు. అదేంటి అంటే దీంట్లో మనకి సైడ్ ఎడ్జెస్ రావడం జరుగుతుంది. ఏదైతే శాంసంగ్ మొబైల్ ఫోన్స్లో మనము ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్లో కామన్గా చూస్తుంటాం, OnePlus 7 Proలో కూడా మనకి ఎడ్జెస్ అనేవి టోటల్గా బెండ్ రావడం జరుగుతుంది. సో ఇది ఒక స్టైలిష్. అలాగే ఒకవేళ మీరు కనుక ఎడ్జ్ డిస్ప్లే లవర్స్ అయినట్లయితే సింప్లీ యూ విల్ లవ్ దిస్ డిస్ప్లే. ఇంకా ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి కెమెరా డిపార్ట్మెంట్స్ని మనం కంపేర్ చేద్దాం. సో రెండిట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేర్ వచ్చేటప్పటికే ట్రై కెమెరా లెన్స్ సెటప్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ లెన్స్ కెమెరా సెటప్ రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ పాపప్ కెమెరా. ఆఫ్ కోర్స్ రెండిట్లో కూడా పాపప్ కెమెరాసే. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం OnePlus 7 Proకి సంబంధించినటువంటి ప్రైమరీ కెమెరా గురించి చూద్దాం. సో ఇందులో మనం చూసా ఉన్నట్లయితే 48 మెగాపిక్సెల్ యాజ్ ఏ ప్రైమరీ కెమెరా. ఇకపోతే సెకండరీ కెమెరా వీళ్ళు మనకి 16 మెగాపిక్సెల్ తీసుకొని రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం. ఇకపోతే 8 మెగాపిక్సెల్ కెమెరా విచ్ కమ్స్ ఫర్ టెలిఫోనిక్ లెన్స్. ఇక మనం రెనోకి సంబంధించినటువంటి దానిలో చూసారు అన్నట్లయితే దీంట్లో కూడా మనకి 48 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ ప్రైమరీ. అలాగే దీంట్లో మనకి 13 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా రావడం జరుగుతుంది, ఏదైతే మనం 10x జూమ్ అంటామో సో దానికోసం. సో ఇందులో మీరు చూసారు అన్నట్లయితే కనుక 13 మెగాపిక్సెల్ కెమెరా యాజ్ ఎ పెరిస్కోపిక్ కెమెరా కింద, అలాగే 8 మెగాపిక్సెల్ యాజ్ అన్ అల్ట్రా వైడ్ యాంగిల్ కింద రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి రెండిటిల్లో కూడా కెమెరా విషయాల్లో వచ్చారు అన్నట్లయితే కనుక కంపేర్డ్ టు ద ఒప్పో రెనో కన్నా అంటే ప్రైమరీ ఫోటో షాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్నట్లయితే నా సజెషన్ వచ్చేటప్పటికి OnePlus 7 Pro అని అంటాను. ఎందుకంటే దీంట్లో అపాచర్ వచ్చేటప్పటికి 1.6 ఉండడం జరుగుతుంది, వేర్ మనకి ఒప్పో రెనోలో వచ్చేటప్పటికి అపాచర్ 1.7 రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మీరు ఎక్కువగా లాంగ్ సైట్లో ఉన్నటువంటి ఫొటోస్ని జూమ్ చేసుకొని క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అక్కడ మీకు పెరిస్కోప్ బాగా ఉపయోగపడడం జరుగుతుంది, ఏదైతే కంపెనీ ఈ ప్రోడక్ట్ సేల్స్లో హైలైట్ చేస్తుందో అదేనండి 10x జూమ్. ఇకపోతే టెలిఫోనిక్ లెన్స్లో వచ్చేటప్పటికే రెండింటిలో కూడా అంటే అల్ట్రా వైడ్ యాంగిల్లో వచ్చేటప్పటికి కూడా అంటే మీరు ఎప్పుడన్నా కానీ ఒక గ్రూప్ ఫోటో లేదా గ్రూప్ వీడియో లేదా వైడ్ యాంగిల్లో కవర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక 100% నా సజెషన్ వచ్చేటప్పటికి సింప్లీ గో విత్ OnePlus 7 Pro. ఎందుకంటే మనకి ఒప్పో రెనోలో వచ్చేటప్పటికి అల్ట్రా వైడ్ యాంగిల్లో కేవలం 8 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.2. ఇకపోతే మీరు ఇక్కడ OnePlus 7 Proలో చూసారు అన్నట్లయితే కనుక 16 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.2తో రావడం జరుగుతుంది. సో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా మనకి కంపేర్డ్ టు ద ఒప్పో రెనో కన్నా కానీ OnePlus 7 Pro ఏదైతే ఉందో మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. సెల్ఫీ కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిల్లో కూడా మనకి 16 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా రావడం జరుగుతుంది. కాకపోతే OnePlusలో సింపుల్గా మనకి పైకి పాపప్ అవుతూ ఉంటే రెనోలో వచ్చేటప్పటికే షార్క్ ఫిన్ లాగా మనకి ఇలా పైకి లేకపోవడం జరుగుతుంది, అంటే ఒక సైడ్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి ఈ OnePlus 7 Proలో వచ్చేటప్పటికే స్క్రీన్ ఇట్ సెల్ఫ్ మనకు ఒక ఫ్లాష్ లైట్ రావడం జరుగుతుంది, వేర్ మనకి రెనోలో వచ్చేటప్పటికే ఫ్లాష్ లైట్ డెడికేటెడ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది, అది సాఫ్ట్ కలర్సే. ఇక రెండిటిలో కూడా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాస్ రావడం జరుగుతుంది అండ్ రెండిటిల్లో కూడా అపాచర్ అనేది సేమ్గా ఉండడం జరుగుతుంది 2.0. సో రెండిటిల్లో ఫ్రంట్ కెమెరా వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ ఒకేలాగా పనిచేస్తేనే చెప్పొచ్చు. ఫర్ ద బ్లైండ్ రీజన్ అట్లీస్ట్ OnePlus కంపెనీ ఈ ఇయర్ అన్నా కానీ మరింత మెగాపిక్సెల్ తీసుకొస్తుంది అనుకున్నాం, కానీ వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మనం OnePlus 6 నుంచి OnePlus 6T అలాగే ఇప్పుడు మనకి రీసెంట్గా లాంచ్ చేసినటువంటి OnePlus 7 అలాగే OnePlus 7 Pro వీటన్నిటిలో కూడా వీళ్ళు మనకి 16 మెగాపిక్సెల్ కెమెరానే కామన్గా తీసుకొని వచ్చారు.
ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ రెండింటిలో కూడా మనం 4K రికార్డింగ్ అప్ టు 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అలాగే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్తో మనం రికార్డ్ చేయొచ్చు. ఇకపోతే ఫుల్ హెచ్డీలో మనం 30, 60 అలాగే 240 FPSలో కూడా మనం రికార్డ్ చేయొచ్చు, అంటే స్లో మోషన్. ఇకపోతే 720 పిక్సెల్లో కూడా మనం అప్ టు 480 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. సేమ్ మీకు ఒప్పో రెనోలో కూడా ఇదే విధంగా రావడం జరుగుతుంది. కాకపోతే ఒప్పో రెనోలో మీకు హెచ్డి వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోలేరు. ఇక రెండింటిలో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ని ప్రొవైడ్ చేయడం మరొక విశేషం. అంటే రెండిట్లో ఈవెన్ వీడియోలో కావచ్చు అలాగే మనకు డైరెక్ట్గా పిక్చర్స్లో కావచ్చు. కాకపోతే OnePlus 7 Proలో వచ్చినప్పటికీ పిక్చర్స్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఫ్రంట్ వీడియో రికార్డింగ్ అంటే సెల్ఫీ కెమెరా ద్వారా మీరు వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలో కూడా మనకి 1080 అంటే హెచ్డీలో మనం 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ రెండింటిలో కూడా మనకి HDR ఎనేబుల్ అయి ఉంటాయి బై డిఫాల్ట్గా. అలాగే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కాకుండా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎనేబుల్ అయి ఉండడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. సో ఫ్రంట్ వచ్చేటప్పటికి రెండు కూడా సేమ్. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండిట్లో మన బ్యాటరీస్ చూసేద్దాం. సో రెండిట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లీథియం పాలిమర్ బ్యాటరీస్ రావడం జరుగుతుంది. ఇది 4th జనరేషన్ ఆఫ్ బ్యాటరీస్ అనుకోవచ్చు. అండ్ OnePlus 7 Proలో మీరు చూసారంటే 4000 mAh, అలాగే మనకు ఒప్పో రెనోలో మీరు చూసారన్నట్లయితే కనుక 4065 mAh బ్యాటరీస్ రావడం జరుగుతుంది. ఇక ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారన్నట్లయితే రెండిట్లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేయడం మరొక విశేషం. కాకపోతే OnePlusలో వచ్చేటప్పటికి మీరు డాష్ ఛార్జ్ చూడగలరు, ఒప్పోలో వచ్చేటప్పటికే మీరు ఊక్ ఛార్జ్ టెక్నాలజీ చూడగలరు. సో ఒప్పోలో మీరు చూసారన్నట్లయితే కనుక ఊక్ ఛార్జ్ అది కూడా 3.0 20 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జర్ని వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంటే, ఇక్కడ OnePlusలో మీరు చూసారన్నట్లయితే కనుక డాష్ ఛార్జ్ అది కూడా 30 వాట్స్కి సంబంధించినటువంటి వ్రాప్ ఛార్జర్ని మనకు ప్రొవైడ్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. సో ఈ ఛార్జింగ్ విషయంలో కూడా నన్ను అడిగితే ఒప్పో రెనో కన్నా కొంచెం బెటర్గా OnePlus 7 మనకి బెటర్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక బ్యాటరీ డ్రైన్ విషయాలకు వచ్చారన్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ రెండు కూడా ఈక్వల్గా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా మనం ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చేసేద్దాం. సో రెండిటిలో కూడా మనకి ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళ కస్టమ్ యూఐస్ ఉంటాయి కదండి, సో ఆ యూఐస్తో ఈ ఫోన్స్ లోడే రావడం జరుగుతుంది. OnePlusలో మీరు చూసారన్నట్టయితే ఆక్సిజన్ OS వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ తర్వాత. ఇకపోతే ఇటు సైడ్ మీరు చూసారన్నట్టయితే కలర్స్ OS. సో కలర్స్ OSలో ఇంకా వీళ్ళు ఆప్టిమైజ్ చేస్తూనే ఉన్నారు, కొత్త కొత్త బగ్స్ని ఫిక్స్ చేస్తూనే ఉన్నారు. అంటే ఈ రెండిటిల్లో కంపేర్ చేశారన్నట్లయితే కనుక ఆండ్రాయిడ్ అనేది వెరీ కామన్. కాకపోతే ఈ రెండిటిల్లో మనకి OnePlusలో వచ్చేటువంటి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో మరింత బెటర్గా పనిచేసేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ద కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద ఒప్పో రెనో కంటే. ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా ఇక మిగతా ఫీచర్స్ ఏవైతే ఉన్నా లైక్ స్టీరియో సౌండ్ సిస్టమ్, అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయటం, రెండిట్లో 3.5mm జాక్ ఉండకపోవటం, అలాగే USB Type-Cతో ఇవి రావటం, అలాగే మనకి వీటన్నిటిలో ఇక ఈ సెగ్మెంట్స్లో మిగతావన్నీ కూడా మనకి కామన్. డ్యూయల్ బ్యాండ్ వైఫై కావచ్చు, బ్లూటూత్ కావచ్చు, అలాగే మర్చిపోయా, మీకు OnePlusలో FM ఉండదు, మీకు రెనోలో వచ్చేటప్పటికి FM ఉంటుంది. ఒకవేళ FM లవర్ అయితే మీరు ఒక్కసారి ఈ ఒక్క పాయింట్ని అయితే నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ మిగతా సెగ్మెంట్స్ అన్నీ కూడా మనకి వెరీ కామన్గా ఉండడం జరుగుతుంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ రెండిట్లో సేమ్ అనే మనం చెప్పుకోవచ్చు. ఫైనల్గా మనం ప్రైస్ విషయానికి వద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ OnePlusకి సంబంధించినటువంటి OnePlus 7 Pro దీంట్లో మొదటిగా 6GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ మనకి 43,000 రూపీస్లో రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దీంట్లోనే మరొక వేరియంట్ అయినటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో మనకి 8GB 256GB మొబైల్ ఫోన్ మనకి 53,000 రూపీస్కి రావడం జరుగుతుంది. మీరు ఒప్పో రెనోకి సంబంధించినటువంటి ప్రైస్ని చూసారు అన్నట్లయితే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ మనకి జస్ట్ 40,000 రూపాయలకి రావడం జరుగుతుంది. దీంట్లోనే మరొక వేరియంట్ అంటే 8GB 256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో మనకి 50,000 రూపీస్లో రావడం జరుగుతుంది. సో అంటే మనకి OnePlusతో కంపేర్ చేశారంటే ఒప్పో రెనో మనకు ఒక 3,000 రూపాయల తగ్గింపు ధరలో రావడం జరుగుతూ ఉంటుంది. సో 3,000 డజంట్ మ్యాటర్ నన్ను అడిగితే ఈ రెండిటిలో మై పికప్ వచ్చినప్పటికీ OnePlus 7 Pro. ఎందుకంటే ఆ 3,000 రూపీస్ వర్త్ మనకి అడిషనల్గా ఇందులో ఏమొస్తున్నాయి అన్నట్లయితే దీంట్లో మనకి 30 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జ్ వ్రాప్ ఛార్జ్ టెక్నాలజీ వస్తుంది. అలాగే 90 Hz రిఫ్రెష్ రేట్ ఉన్నటువంటి డిస్ప్లే రావడం జరుగుతుంది. అలాగే AMOLED LED స్క్రీన్లోనే నెక్స్ట్ జనరేషన్ అయినటువంటి ఫ్లూయిడ్ AMOLED LED స్క్రీన్ మనకు రావడం జరుగుతుంది. అలాగే అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ అదేనండి OnePlusకి సంబంధించినటువంటి ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈస్ ఫుల్లీ ఆప్టిమైజ్డ్ ఫర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ OnePlusకి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఆసమ్గా ఉంటాయి కంపేర్ టు ద OnePlus అంటే ఒప్పో రెనో కన్నా కానీ.
సో నన్ను అడిగితే ఈ రెండిటిలో నా పికప్ వచ్చేటప్పటికే 100% OnePlus 7 Pro అని అంటాను. ఎడిషనల్గా నేను 3000 రూపీస్ పెట్టడం కాదు, సో ఆ 3000 రూపీస్ వర్త్ కన్నా ఇంకా ఎక్కువ ఫ్యూచర్స్ని నేను ఇందులో ఆస్వాదిస్తానని చెప్తాను. ఇది ఫ్రెండ్స్, మీరందరూ వెరీ కామన్గా నన్ను రిక్వెస్ట్ చేసినటువంటి OnePlus 7 Pro వర్సెస్ Oppo Reno 10X జూమ్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ కంపారిజన్ వీడియో. హోప్ ఈ వీడియోతో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఏ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలి అనే దాని గురించి. అలాగే ఈ రెండు ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే సింప్లీ యూజ్ దట్ లింక్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.